నమస్తే. అందరు మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇది నేత్ర లాక్స్ అన్నది నచ్చుతుందా మీకు? ఎట్లా అనిపిస్తుంది? మీకు హెల్ప్ అయితుందా? ఇది ప్రతిది కూడక నేను రొటీన్ అన్నది కొంచెం ఛానల్లో పెడుతున్నా. మీరు ఏందంటే నువ్వు మాట్లాడేటి నీ చిన్నప్పటి ఏమన్నా చెప్పుర్రని కూడక అంటుండ్రట. ఇది చెప్తా, నేను కొన్ని విషయాలు చెప్తా. మనకు ఏందంటే ఏమేమి జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఏం విషయాలు అన్నది ప్రతిది కూడక రోజంత మీకు అప్ప చెప్తా. ఎట్లా చేసినాము, ఎట్లా ఆడుకున్నాము, ఎట్లా అన్నది చిన్నతనంది అది కామెంట్ ద్వారా పెట్టిండ్రని అన్నారు. ఇక తేజనైతే చెప్పింది కామెంట్ పెట్టిర్రు అట్లా అని చెప్తా. ఇక మీకు ఇదైతే మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇగో యాప పుల్లలు మనము ఏంటంటే అప్పటి రోజులల్లా యాప చెట్టు దగ్గరకు పోయి యాప పుల్ల తీసుకొని ఇగో ఇట్లా తొక్క తీసేసి పెట్టుకుందరు, నోట్లో పెట్టేసుకుందరు. ఇట్లా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని మనకు దంతాలకు గుడక మంచిది, ఎసొంటి బ్యాక్టీరియా అయినా వెళ్ళిపోతుంది. ఇక మనకు ఇట్లా ఈ రకంగా తెచ్చుకొని ఇప్పుడు యాప పుల్లలు దొరికితే తోముకునే చూడండి, షుగర్ పనిచేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. ఎంత మంచిదో ఇక ఆ రోజుల నుంచి ఇవే పళ్ళతో ఇట్లా తోముకుందరు. బొగ్గుతో అన్న దొమ్ముదురు, వీటితో దొమ్ముదురు. ఇక బొగ్గుతో ఒకసారి దొమ్ముదురు. ఇవి బొగ్గు ఉడికి ఎంత మంచిది అది ఆ రోజులది. ఇప్పుడు అంత ఎట్లా తయారవుతున్నాయో ఏందో, ఎక్కడెక్కడనో కట్టెలు ఉంటున్నాయి. కానీ మంచి పల్లెటూళ్ళని అయితే బొగ్గు ఇట్లా చక్కచక్క మెరిసినట్టుగా ఆలితే దాన్ని వెళ్ళి జల్లి చల్లార్పి దాన్ని కర్ర కర్ర నమ్ములుకుంటా దోముదురు. తెల్లగా అవుతుండే పండ్లు, సుక్కలలో అవుతుండే. అది నల్లగా ఉంది అంటున్నాం కానీ పండు తెల్లగవుతుంది. ఈ నోరు గుడక మస్తు క్లీన్ అవుతుంది. అది ఏంటంటే మనిషికి గుడక, మనకు ఆరోగ్యానికి గుడక, ఈ దంతాలకు మంచిది ఆ బొగ్గు గుడక. ఇప్పుడు యాప పుల్లలు గుడక ఇవి రోజుకో ఏంటంటే దొరికితే తెచ్చుకొని తోముకోరు. షుగర్ ఉన్నది తోముకోండి. బీపీ షుగరు ఏదానికైనా మనకు నోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మన నోరు అంటే మనం అన్ని తింటాం కాబట్టి ఆ స్మెల్ ఉంటుంది, అట్లా రకంగా ఉంటుంది. కాబట్టి ఈ చేతితనంతో మనకు అది క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయి ఇక మనకు ఆ దంతాలు కూడా గట్టి ఉంటాయి. ఆ పురుగన్న తయారు కాదు. ఈ చేతనానికి మనకు పుప్పలు తయారైతాయి, దానికి ఈ సిద్రాలు వాడుతుంటాయి పండ్లకు. ఇక అట్లా పడకుండా ఇది బాగా పనిచేస్తుంది. ఇది దొరికితే తెచ్చుకోండి. దొరుకుతాయి, మస్తు చెట్లు ఉంటాయి. తెచ్చుకొని రోజుకొక పుల్లనైతే వేసుకునేది చూడండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోండి. నమ్మితందుకు ఇది కాకపోతే కొంచెం లేత తీసుకోండి. ఇట్లా లేత ఉన్నాయి పుల్లలు ఇట్లాంటివి ఉంటాయి చూడు. ఇంత దొడ్డి నమ్మల రాకపోతే ఇట్లా లేత తీసుకొని నమ్మలు ఇది లేత ఇట్లా తీసుకొని ఇంకా పచ్చిది అప్పటిదే తెచ్చుకొని నోట్లో పెట్టుకొని ఇట్లా నమ్ముకుంటే తోముకోండి. ఎందుకంటే ఇక మనకు దంతాలకు మంచిది, ఎటువంటి పుప్పలు రావు, మనకు ఏంటంటే బ్యాక్టీరియా ఉండదు, మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు, నోట్ల ఇన్ఫెక్షన్ బంద్ అవుతుంది ఇవి యాప పుల్లలతో. నేనైతే యాప పుల్లలు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందామని నేను ఇవి తీసుకుంటున్నా. దొరికాయి కదా, తోముకుందాం రా తేజ. ఇక ఏంటంటే దొరికినప్పుడు ఇక చెట్లు మీరుకుంటాయి, తెంపిటోళ్ళు కావాలి. మనం తెంపుకొచ్చుకోవాలి, ఎక్కడైనా పోయినా తెంపుకొచ్చుకోవాలి. ఇవి అయితే బాగా అవసరం. ఈ ఆరోగ్యానికి గుడక మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి గుడక పనిచేస్తుంది. మనకు ఏంటంటే ఇక మీరు ఇది పెట్టి తోమినాక ఇంకేదైనా పెట్టి తోముకోండి, మీకు నచ్చింది పెట్టి తోముకోండి, ఏం కాదు. ఇట్లా తీసుకొని ఇట్లా నమ్మలాలి, కొద్దిసేపు నమ్మలాలి. నమ్మినామనుకో ఇది ఒక ఇట్లా అది ఏంటంటే బ్రష్ లాగా అవుతుంది. ఇట్లా నరాలు బ్రష్ లాగా అయితే ఇట్లా ఇట్లా తోముకోవచ్చు. నేను తోముకున్నా. ఇప్పుడు ఈ ఆపాకు గుడక మనము ఇప్పుడు ఇంట్లో దినుసులు ఉంటాయి కదా, ఏమైనా కానీ బియ్యమైనా మన పప్పులైనా ఇక ఇవి ఎండ పెట్టుకొని వేసేసుకోండి, పురుగు పట్టది. ఇది బాగా అవసరం వస్తుంది. ఇది కూడా మనకేంటంటే పిల్లలకు అక్కడక్కడ కురుపులు, దద్దులు, ఇట్లా చీమ్ కురుపులు, ఇట్లా ఏంటంటే అది నీళ్ళ లెక్క కురుపులు వస్తుంటాయి. మనకు వస్తాయి, వాళ్ళకి వస్తాయి కదా వచ్చినోళ్ళకు. ఇది ఇక పసుపు పెట్టి మనం పసుపు వేసి పచ్చి పసుపు తెచ్చుకోండి. పచ్చి పసుపు లేకపోతే ఇది పసుపు అనే మనకు పసుపు కొమ్ములు వేసి ఇక మనం ఏంటంటే ఇది పట్టుకొని పెయ్యంత ఒక అర్ధగంట ముందు, మనం 10 నిమిషాల ముందు అయినా సరే అది మనం బాత్రూంలోకి పోయినాక పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా కూర్చోండి. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు కూర్చోండి, మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇక మీకు ఇది కూడా చెప్తున్నా. ఇక పసుపు మనము ఇంట్లో పసుపు పెట్టుకుంటాం. పసుపు పెట్టుకుంటే ఏంటంటే ఇక వంట రూమ్లో పసుపు ఉంటుంది కదా, ఈ వంట రూమ్లో పసుపు ఉంటుంది కదా, ఉప్పు మాత్రం పసుపు జాగల ఉప్పు జాల పెట్టకుండ్రి. పసుపు ఉప్పు కలిసి డబ్బాలు ఒక్క దగ్గర పెట్టుకుంది. పెడితే మనకి ఇంట్లో లుల్లులు కావట, మనకు ఇంట్లో మంచి నేటిగా అన్నదా ఫాస్టింగ్ వస్తారు, నేటిగా అన్నది వెళ్ళిపోతుందట. అది పెద్దల నుంచి చెప్పారు, మీరు కూడా చెయ్యి ఉంటుంది.
నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఇక మా అమ్మ చెప్పింది, మా పాపమ్మ చెప్పింది, మా అత్తమ్మ చెప్పింది, ఇవి చెప్పినాయి మీకు చెప్తున్నా. ఇది అయితే మంచి మాట. నచ్చిందా? సరే. టమాటా రోటి పచ్చడి ఎంత బాగుందో. ఇక ఆ రోజులల్లో చేసింది అమ్మ చేస్తుండే, మా నానమ్మ చేస్తుండే, అంత బాగా చేస్తారు. కమ్మగా ఎంత టేస్ట్ ఉంటుందో. ఇక నాకైతే తేజ తింటుంటే, తేజనైతే తిన్నది ఇంతకుముందు, నోట్లకు వాటర్ వచ్చినాయి. నాకు ఒక 2 బుక్కలు పెట్టింది ఉడక. ఇక మీకు దీన్ని చూపిస్తాను, నేను చూపిస్తున్నా. ఇక ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి ఈ టేస్ట్ ఇక నూరుతుంటేనే నాకు ఇక నోట్లకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. అంత మంచిగా స్మెల్ వస్తుంది. అది ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఇక మెంతుల పొడి, ఇవన్నీ సూపర్ ఉంది. నేను ఇప్పుడే ఫుడ్ ఛానల్కి పెట్టినా, ఎంత బాగుంటుందో. బాగుంది, అసలు వదలకుండా తింటాం. మనము ఆ రోజులలో టమాటాలు ఎండబెట్టి ఇట్లా చేసి చేస్తున్నారు. ఆ రకంగానే టేస్ట్ వస్తుంది. ఇది అట్లనే ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఏంటంటే అవి ఎండబెట్టి రసంలో రుబ్బురవుతూ బట్టి రుబ్బుదురు. సూపర్ అయింది, ఎంత బాగుంది చూడు. పచ్చడి, రోటి పచ్చడి, రోట్లే నూరిన. సూపర్ అయింది, జీవితం ధన్యం. మా అమ్మ చేసిన పచ్చడి నేను చేసిన. సూపర్. ఇంతకమ్మా మస్తు చేసినవి. నేను పెడతా పెట్టరు ఒక బుక్క తిన్నా నేను కదా, ఒక బుక్క పెడతా. బాగుంది. తల్లి ముద్దనే ఉంటుంది. అమ్మ చేతి ముద్ద అమృతం అని అంటారు. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ పడ్డాయి. టేస్ట్ లెవెల్ ఉంది. ఆవపిండి, ఆవాలది, మెంతులు, జీలకర్ర అన్ని కొలతలతో చెప్పినా నేను. అందరూ తినేటట్టే తింటాం మేము. సూపర్, అన్ని పర్ఫెక్ట్గా పడ్డాయి. నోరు మంచిగా లేనప్పుడు ఇట్లా కలుపుకొని తింటే నోరు మొత్తం చక్కగా అయిపోతుంది. ఇక అక్కకు బాగా ఇష్టమవుతుంది. అక్క గురించి అయితే మళ్ళీ వేయాలి, చేద్దాం. అది చేసి పెట్టి ఇమ్మంటది. టమాటా పచ్చడి అయితే అడుగుతుంది, టమాటా తొక్కు వేయే మమ్మీ అని అయితే అంటారు. టమాటా తొక్కు కావాలంటది. ఈ టమాటా తొక్కు అక్క గురించి అయితే ఖచ్చితంగా వేసేయాలి. వస్తుంది ఇక పిల్లల సెలవులు రాగానే వచ్చేస్తారు. ఓకే, సరే. ఇక నేనైతే సూపర్ మార్కెట్కి పోయినా. సూపర్ మార్కెట్ అంటే అదే ఆర్గాని. ఇక మీకు ఏంటంటే ప్రతిదీ ఉడక తీసుకున్నది మీకు చూపెట్టాలని నాకు. ఇక ఏం తీసుకుంటున్నా ఎట్లా అన్నది ఇక ఏంటంటే అన్ని స్టాక్ తెచ్చిపెట్టుకుంటే మిల్లెట్స్ అయినా ఎవైనా ఇక ప్రతిదీ ఉడక ఏంటంటే పురుగు అవుతుంది, చేస్తుంది, ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఈ ఎవైనా ఉడక మనకు అప్పటికప్పుడు తెచ్చుకునేది మంచిగా. ఇక అక్కడ స్టారు అన్నది బిర్యానీకి సంబంధించింది. ఇక అది అయిపోయింది, కొంచెం వక్కలు ఉన్నది. మీకు చెప్తే ఉడక ఏదన్నా బిర్యానీలో వేస్తే వక్కలు ఉంటే ఏం వేసిర్రు అనుకుంటారని ఇక నేనైతే పువ్వు ఉన్నది తీసుకొస్తున్నా. ఇక మనకు ఏంటంటే బిర్యానీ చేసినప్పుడు మీకు ప్రతిదీ ఉడక చూపించాలని ఇక అవైతే మంచిగా ఉన్నాయి. స్పూన్లు అట్లా రకరకాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడైతే అట్లా కట్టే వాడుతుండ్రు, కుండలు వాడుతుండ్రు. పాత పద్ధతే. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఇట్లా గంటె అని గంటెలు అందరు ఇక కట్టే గంటెలే వాడుదురు. ఇక అవే గంటలు ఇవే గంటెలు. ఇక ఇట్లనే స్పూన్ గుడక అట్లా కట్టేది ఎంత మంచిగా వచ్చింది చూడు. అది 30 రూపాయలు అట. అది ఒక్కటే. ఇక అది అంత మనకేమి ఇట్లా కారపొడిలే కానీ ఉప్పులే కానీ మనము ఏంటంటే స్పూన్లు పెడతామనుకో ఖరాబ్ అవుతుంటాయి, సిరిమెక్కినట్టు అవుతుంటాయి. పచ్చళ్ళల్లో గుడక మనం కట్టే పెట్టినా ఖరాబ్ కావు. ఇక ఇట్లా వాళ్ళు ప్రతిది గుడక అక్కడనే ప్యాక్ చేసి పెడతారు. ఇక చింతపండు అయితే కొత్త చింతపండు వస్తుంది. ఇక మనము ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం కానీ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు స్టాక్ ఇట్లా బాగా అవుతుంది. ఇక మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది పొంగస్తుంది అనుకో తొందరగా శంష పెట్టేరు. ఏంటంటే దబ్బా ఉరికొచ్చి అట్లనే అయితే వంగిపోయేదాకా చూడద్దు. గింత ఎంత స్పీడ్ ఉరికెత్తాము, కింద పడతామేమో అన్నట్టు ఉరికెత్తాము. ఆ పాలై తొలికిపోవద్దు, చాయ్ తొలికిపోవద్దు, కింద పోవద్దని పొంగిపోతుంటే అయ్యా మొత్తం దాని మీదే ఉంటుండే మైండ్ మాదైతే. ఇక ఎందుకంటే చాయ్ పొంగస్తే అప్పుడు తెలియకముందు ఇట్లా స్పూన్ పెట్టాలని తెలియకముందు ఈ దెబ్బ ఉరికొచ్చి ఆ రైలు బట్టి గుంజుతుంటే పొయ్యిలు అయితే. ఇప్పుడు ఈ సిలిండర్ సన్న మంట పెట్టేస్తున్నాం. ఎంత ఎక్కువ మంట ఉన్నా కూడా మీదకి వస్తాయి.
ఏదో రన్నింగ్ కూడా సూపర్ రన్నింగ్ అవుతుంది. ఆ చాయ్ పొంగుడు రన్నింగ్, పాలు పొంగుడు రన్నింగ్ చేద్దురా రన్నింగ్ ఇంట్లో పనులు రన్నింగ్ తోటి ఎద్దురా. పాలు అట్లా స్పీడ్ చేస్తుంటాయి కదా, ఎటు చూడకపోతుంది ఓలలో పక్కన దొప్పుకున్నా తొట్టిని పాలు పోతున్నాయి వాళ్ళు ఉన్నారని కూడా చూడకపోతుంది. అట్లా ఉడికేస్తుంది, అంత స్పీడ్ ఉడికేస్తుంది. ఉడికేసి కొర్రాయిలు బట్టి గుంజుతుంటుంది. లేకుంటే ఇక ఇప్పుడు సిలిండర్ కదా, సిలిండర్ తక్కువ చెప్తున్నాం. ఇక అట్లా కాదు, నాకు తెలిసిపోయిన కిట్కి ఏంటంటే ఈ స్పూన్ తీసి ఇట్లా వేసేయాలి, అది లోపలికి వెళ్ళిపోతుంది. స్పూన్ వేస్తే ఇక బంద్ చేయకపోయి ఆ తర్వాత విషయం ఎట్లా వాడుతున్నావు అని అడుగుతుండ్రు. ఇక అట్లా ఏత్తడి బాగుండు ఉడక నాకు ఏంటంటే వాడు అంటే ఇష్టము, రాగి ఇష్టము. ఎందుకంటే అలా పోసుకుంటే ఉడక థింకింగ్ బాగుంటుంది. రాగి పెద్దల నుంచి వచ్చిన విషయం అది. ఇక నేనైతే అదొకటి జర పెద్దలది ఫాలో అవుతా, మీరు కూడా ఫాలో అయ్యి చూడు ఎంతనో అంత. ఇక ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది, తేజ ఏం పెట్టిందో చూస్తామని. ఇక నెక్స్ట్ డే ఇదైతే ఏమేమి పెట్టిందో అని చూస్తామని చూస్తున్నా. ఇక పాలు పెరుగు గవి పెడుతుంది ఇక తేజ. పెరుగు ఎందుకంటే తోడు పెట్టుకుంటేంది మనం వద్దామని తినకపోతే పుల్లగా అవుతుంది. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకునేది మంచిగా. ఇక పాలు అయితే ఎక్కువనే ఉడుస్తాయి, కాపీ తాగుతాము. ఎండాకాలం అయినా కానీ కొంచెం కాపీ తాగాలనిపిస్తుంది. ఇక కోడిగుడ్లు ఉడక మొన్నటిదాకా తినలేము, ఎగ్స్ అవి తినలేము. ఇక ఇప్పుడైతే తింటున్నాం. మళ్ళీ చికెన్ రేటు లెవెల్. ఏం చేస్తున్నావు? చికెన్ ఎందుకంటే కొంచెం ఉప్పేసి కడగాలి. ఇట్లా కడిగేసినాక ఇప్పుడు మంచినీళ్ళు 2 సార్లు కడిగిన మంచినీళ్ళు పోసి కొంచెం ఉప్పేసి పెట్టాలి. మునిగేటట్టు వేసుకొని కొంచెం ఉప్పేస్తే కొద్దిగా ఉప్పు వేయండి. ఇట్లా వేసి జ్యూస్గా అవుతుంది, మంచిగా అవుతుంది, స్మూత్ అవుతుంది. చికెన్ అన్నది ఏది ఉడక మనకు ఏదైనా ఉన్నా కానీ జస్ట్ మనకు మంచిగా వెళ్ళిపోతుంది. ఇక దీన్ని క్లీన్ అవుతుంది. చికెన్ మాత్రం మనం అర్ధగంట అయినా ఉంచుకోవచ్చు, మనం వండుకుందాకా ఉంచుకోవచ్చు. ఉప్పుల్లో మాత్రం ఉప్పు వాటర్లో ఉంచుకోవాలి. మనం 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, ఎంతైతే అంత టైం ఎంత. సరే, ఇగో ఏదైనా దెబ్బలు అనుకో అప్పుడే రక్తం వస్తుంది కదా, తొందరగా ఈ కలబంద అంటారు దీన్ని. ఇది దుడ్డలు ఏంటంటే బలి అయినప్పుడు ఒక దుడ్డలకు పెడతారు. ఇది ఫుడ్ ఏ ఆకు ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది. మనకి ఏమైనా దెబ్బ అలిగిన పుండు ఉన్న కూడా మానకపోతే ఇది ఇట్లా తీసి ఏం చేయాలంటే ఆకు తీసి ఇట్లా తెంపి ఇట్లా అరిచేట్లు వేసుకొని నలిస్తే ఇట్లా రసం వస్తుంది. నేను చూపిస్తా. ఈ రసం అన్నది ఇట్లా పుండు మీద వేయాలి, చల్ల పడుతుంది. ఇట్లా వేస్తే ఇది దెబ్బ అనగానే ఈ చెట్టు ఏడుందని మా పాపమ్మ చూస్తుండే, లెంకుతుండే. ఈ పువ్వు ఇట్లా ఉంటుంది. ఇక ఇది ఏం మాకంటే ఈ పువ్వును చూసుకోండి, ఈ కలబంద అంటారు. ఇక మనము బయటగా చూసిన నేను ఇది. ఇగో ఇదైతే ఎప్పుడు మాకు దెబ్బ అలిగినా కానీ జల్దీ పోయి ఇది తీసుకొచ్చి నలిచిపోస్తుండే, చల్ల పడుతుండే. ఏదైనా దెబ్బ అలగగానే మనం పుండు మానకుండా కూడా ఈ రసం వేయండి. ఈ రసం వేసిరంటే అప్పుడే మానిపోతుంది. ఇట్లా వేయాలి సుక్క. మనం ఎంత పెద్ద పుండు అయినా తగ్గిపోతుంటుంది ఇది. సరే మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఏంటంటే మామిడికాయ పచ్చి పులుసు ఎట్లా చేసుకుందాం అన్నది చూపిద్దాం. మామిడికాయ సీజన్ కానీ మామిడికాయ పచ్చి పులుసు వేసేస్తుంది, మస్తు ఉంటది టేస్ట్. సూపర్ కమ్మ ఉంటది, పోసుకొని తింటే పుల్లగా కమ్మగా వస్తుంది, మంచిగా ఉంటది. అసలు మామిడికాయ పచ్చి పులుసా ఇది ఏంటి అన్నది తెలియదు కొంతమందికి. మన మామిడికాయ అని చెప్పకపోతే ఇక పచ్చి పులుసు అంటే మరి ఇది ఏమిటితో చేసిరని కన్ఫ్యూజ్ అవుతారు కూడా. అంత కమ్మ ఉంటది. ఇక ఏ సీజన్ అది వేసుకుందాము, తిందాము. ఎందుకంటే మనకు సీజన్ తగ్గట్టు మనకు దొరికినప్పుడు చేసుకోవాలి కదా. మామిడికాయ పప్పు అయినా, మామిడికాయ పచ్చి పులుసు అయినా, మామిడికాయ తోటి పులిహోరలు అన్నీ వస్తుంటాయి. ఇక ఇప్పుడైతే మామిడికాయ పచ్చి పులుసు కమ్మతనంలా కాల్చి చేస్తా. మామిడికాయ అప్పటి రోజులలో ఏం చేస్తారు, మామిడికాయని తీసి పొయ్యిలో పెడితే అలానే కుమ్మినట్టు అవుతుండే. కుమ్మినట్టు అయ్యి మంచిగా ఇట్లా ఉడికిపోతుండే. ఇట్లా మెత్తగా ఉడికిపోయినాక తీసి ఇక అది పీస్ తోటి ఇట్లా నలుస్తురు. అవునా? ఒక దాంట్లో నీళ్ళు పోసి నలుస్తురు. మన చింతపండు కదా విసికినట్టు అట్లా విసుకుతురు. చేతులు మంచిగా గడుక్కొని మంచిగా వేసుకొని అట్లా విసుకొని చేసుకుంటే అట్లా కూడా మంచిగా ఉంటుంది. ఇక మనం తీసుకోవాలంటే ఇప్పుడు మనము అది ఏంటంటే గ్రైండర్లో పడదాం కాల్చి. ఎందుకంటే అట్లా అంటే కుమ్మినట్టు అయ్యి మొత్తం నుజ్జు అవుతుండే పొయ్యిలా. మనకు బయట కాదు, అట్లా మనకు సిలిండర్ మీద పెట్టినా కానీ మనకు అంత కాదు.
మనం గ్రైండర్ పట్టుకుందాం, కొంచెం ఉడికించుకొని గ్రైండర్ పట్టుకుందాం. ఇక మనము అట్లా ఉడక మీకు కొద్దిపన ఇట్లా కాల్చుకుని ఇష్టం ఉండదు అనుకో, ఎట్లా వేయాలంటే కొన్ని వాటర్ పోయాలి, వాటర్ పోసి కాయబెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. అట్లా ఉడక వేసుకోవచ్చు, ఉడికింది అనుకో ఇక అట్లా ఉడక వేసుకోవచ్చు. అట్లా ఉడక మంచిగా చేసుకుందాం. ఫుల్ రెసిపీ మన యూట్యూబ్ ఛానల్ నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటది, ఫుల్ వీడియో. ఇది ఏంటంటే మామిడికాయ పచ్చిపులుసు. అందులో వెళ్ళిపోయి చూస్తే మీకు పక్క కొలతలతో చెప్తా. టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక దాని గురించి ఏం చెప్పలేను. ఇంకా అందులో పప్పు సపడపప్పు ఏదైనా మనకు ఇంకా కూరగాయలైనా అంతకమ్మ ఉంటుంది. ఇక నేనైతే పచ్చిపులుసు తోటి చూపిస్తుంది, దీంతో కూడా మొత్తం తినచ్చని దీన్ని చూపిస్తున్నా. ఇవన్నీ రెడీ పెట్టేసుకుంది మమ్మీ. అవన్నీ రెడీ పెట్టుకుని మామిడికాయ ఈ జర పుల్లతనంలో మంచిగా ఉన్నది చూడుండ్రి. ఎందుకంటే జర పుల్లగుంట కూడా మంచిగా ఉంటుంది పచ్చిపులుసు. ఇప్పుడైతే ఇక అన్ని పెట్టుకున్నా, ఇవి ఏమేం కావాలన్నది అన్ని రెసిపీ అన్నది పెట్టుకున్నా. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే కమ్మగా ఈ మామిడికాయ పచ్చిపులుసు గుడక తిందాం. ఇక అంత కమ్మ ఉంటుంది. ఇక మనం పప్పుచారు గుడక మామిడికాయలు వేసుకొని పప్పుచారు గుడక వేసుకుంటాం. అట్లా టెంకలు వేసుకుని తింటే అందులో పప్పులు వస్తే నాకు నీకు అనకపోదురా మీరు. మామిడికాయ పప్పుల టెంకలు వేస్తే ఇక సప్పరిత్తం అది కూడా వేద్దాం. టెంకలల్లా మనము మామిడికాయ వేసుకొని ఆ టెంకలు వేసుకుంటే ఆ టెంకల గురించి కొట్లాడుతారు, నాకు కావాలని. అట్లా నాకు కూడా ఇష్టమే, అట్లా మంచిగా ఉంటుంది. కాలుస్తున్నా ఇట్లా కాల్చుకోవాలి, తింపుకోవాలి. సన్న మంట మిన్న కాల్చుకోవాలి. ఇట్లా పర్రెలు ఇడుతుంది చూడు, కాలువంగా ఇక సొనోని వెళ్తుంది. మంచి గాలి ఏంటంటే అప్పటి రోజులల్లో పొయ్యిలా వేసేస్తారు, మీదకెళ్ళి మిప్పకలు వేసేస్తారు. అంత బూడిదలో ఇట్లా పొంగినట్టు అవుతుంది. ఇది ఏంటంటే స్కిన్ అన్నది తీసేస్తారు, తొక్క తీసేసి అది వేసి వాటర్ పోసి మిరపకాయల బిబిసుకురు. ఇప్పుడు మనము ఈ సిలిండర్లే కదా, పొయ్యిలు లేవు కదా అప్పటి. ఇట్లా కలుసుకోవాలి, తింపుకుంటా కలుసుకోవాలి. ఇట్లా దింపాలి. కాలిన సైడు కాలిందా ఇట్లా బురుగులు వస్తుంది చూడు కాలుతుంటే. ఎట్లా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు. సన్నం అంటే మిన్నగా అలసేది చూడు. ఇక మీద మాడిపోయినా ఉడక మనం గీకేస్తాం తొక్క అన్నది, ఏం కాదు. ఇట్లా వేసుకునే చూడండి. పచ్చిపులుసు అంటే మనం ఏ కాలంది ఏ సీజన్కి ఆ సీజను మనం ఇట్లా వేసుకోవాలని. ఓనగాయ తోటి ఉడక మనం ఓనగాయ తొక్కు నూరుకుంటాం, చింతపండు ఉడక చింతపండు తొక్కు నూరుకుంటాం. అదే నువ్వులు పల్లీలు వేసుకుంటా. ఇక ఏ ఫ్లేవర్ ఉల్లిగడ్డ ఓసారి కొత్త చింతపండు వస్తే ఎన్ని రకాలు వాడను, ఈ మామిడికాయ వస్తే ఎన్ని రకాలు వాడను అన్ని రకాలు వాడదురు. ఇప్పుడు ఏంటంటే అప్పటి కాలము అట్లా వేసుకుందరు, ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు. చేద్దరు బాగా కొనకపోదురు. సీజన్ తగ్గట్టు వాళ్ళకు చేనులనే ఉంటుండే, చింత చెట్టు ఉంటుండే కదా, దాన్ని ఎన్ని విధాలు చేయను అన్ని విధాలు చేస్తారు. ఇప్పుడు చట్నీలు అంటారు ఇవి అంటారు కానీ అది కాదు. పల్లీలు అయినా కానీ కొన్ని అన్ని వేసి తొక్కు నూరుదురు ఎక్కువ. ఇక కారపొడి వేసి ఒకసారి నూరుదురు, పచ్చిమిరపకాయలతో ఒకసారి నూరుదురు. ఇక ఇట్లా రకరకాలు మేము అన్ని తిన్నాం కాబట్టి, మా అమ్మ కూడా అన్నీ వేసింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. మా బాపు అయితే చేపలు ఇట్లా మామిడికాయతోటి చేపల కూర ఉడక అండురు. ఈ మామిడికాయతోటి చేపల కూర మా బాపు బుట్టల బెస్తలు తెచ్చి ఇక మా బాపు బుట్ట తీసుకుంది చేపలు తీసుకొని. ఇక దాన్ని ఏంటంటే మామిడికాయతో చెప్పి ఏ సీజన్ రాసింది, కొత్త చింతపండు వచ్చినప్పుడు కొత్త చింతపండు అందులో చిన్న గడ్డలో వెళ్తుండే. అవి మాకు పొయ్యిలా ఇట్లా కాల్చిస్తారు. గంటలా కొంచెం నూనె వేసి కారం ఉప్పు వేసి గొలిచ్చిస్తుంది మా అమ్మ. అట్లా ఫుడ్ స్ట్రాంగ్ ఉన్నాం. ఇవన్నీ తిన్నాము. ఇప్పుడు ఇది కాల్చింది కూడా ఎంత మంచిది, ఇట్లా కాల్చుకోవాలి. కానీ సూపర్ ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక ఇట్లా మెత్తగా అయినాకనే మనం తీయాలి. ఇప్పుడు గట్టిగా ఉంది కానీ మెత్తగా అయినాక తీయాలి. ఇగో మామిడికాయ పచ్చిపులుసు రెడీ. మా అమ్మ చేసిన పచ్చిపులుసు ఇది. ఇక అప్పుడు చేసిండ్రు, అప్పటి వాళ్ళు చేసింది వదలకుండా. ఇక నేను కొంచెం నూనెల పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి అన్ని వేయించి పట్టి ఇక ధనియాలు ఇంకా ఇది ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇక నేను ఏం చెప్పలేను. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది, ఈ రెసిపీ ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో చెప్పిన. మీరు ఎక్కువ చేసుకుంటే తక్కువ చేసుకుంటే మీ ఆప్షన్, అంత బాగుంటుంది. ఇక వదలకుంటుంది ఇంత. ఇక మనం ఎంత జారుడో తేజ ఇది పోసుకొని దినుసు పెట్టాలకు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. ఇక కమ్మతనంలా వదలకుండా తింటాం. లైక్ కామెంట్ ఇవ్వండి. నేత్ర ఫుడ్ ఛానల్కి పోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏంటంటే లాక్స్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంచి ఫుడ్ తోటి మేము ముందుకు వస్తా. ఎందుకంటే అందులోకి వెళ్ళిపోయి చూడు, కొంచెం రెసిపీ అయితే మీకు పెడుతున్నా కదా, సరేనా? తింటున్నాయి మామిడికాయ పచ్చిపులుసు ఎంత బాగుంది చూడు.
తింటున్నా. ఇక ఆ రోజులల్లో మా అవ్వ చేసిన పచ్చిపులుసు ఇది. మా అవ్వ చేస్తుండే ఇట్లా ఏంటంటే మా బాపుండంగా ఇట్లా మేము తిన్నాం బాగా ఇట్లా చేసుకుంటాం. ఏ సీజన్ అప్పుడు అది చేసుకుంటుంటే ఇట్లా మంచిగా చేసుకొని ఇట్లా పలసగా పోసుకొని తింటుంటుంది. అబ్బా పొలకుండా తినాలి, అంత అమ్మ ఉంది. బాగుంది కదా మామిడికాయ పచ్చిపులుసు సూపర్. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది ఇది. రెసిపీ మాత్రం మొత్తం ఎట్లా అంటే ఎట్లా వేసినా ఏం వేసినా మెంతులు ఇలా ధనియాలు ఎట్లా వేసినా అన్నది నువ్వుల పొడి అంత కమ్మ ఉంటుంది. చేసుకొని ఇలా గట్టిపప్పు ఉడుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. మాకు ఉడవదని గట్టిపప్పు మాత్రం చేయలే. ఇట్లనే మొత్తం అన్నం ఉడక తినచ్చు గట్టిపప్పు లేకుండా, కానీ అంత కమ్మ ఉంటుంది. సూపర్. ఇప్పుడైతే చికెను ఏంటంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వండుతుంటే అట్లా ఏం ఫ్లేవర్ బాగా ఎక్కిపోతుంటే చికెన్ ఫ్లేవర్ పోవద్దని అట్లా ఎల్లిగడ్డ కొంచెం ఏంటంటే మామూలుగానే వేస్తుంటే ఆ టేస్ట్ ఏ మమ్మీ అని అన్నది తేజ. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా వేస్తుంటివి కదా మమ్మీ అంటే ఇక ఆ రకంగానే వేసిన. ఏంటంటే గ్రేవీతోటి తింటున్నాం కదా, ఇది మామూలు ఫ్లేవర్తో చేసిన టేస్ట్ లెవెల్ ఉన్నదన్నది. ఇక ఇప్పుడు అట్లా నచ్చతలేరు, ఇప్పుడు గ్రేవీలతోటి నచ్చుతుండ్రు. ఇక అది కమ్మగా ఉన్నదని తిన్నది. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు నేను అట్లా వండుతుంటే ఎక్కువ ఫ్లేవర్లు అన్నీ వేయక చికెన్ ఫ్లేవరే ఉండేటట్టుగా ఆ టేస్ట్ లెవెల్ ఉన్నది. ఇక అంత కమ్మగా ఉందని అన్నది తేజ. కొంచెంసారి ఘాటుగా అట్లా ఓసారి అట్లా వండుకోవాలి, నోరు మంచిగా లేనప్పుడు లాలా జలం వచ్చేటట్టు వండుకోవాలి. ఇక అది అట్లే ఉన్నది. ఇక మా పెద్ద బిడ్డకైతే ఇష్టం ఇట్లా వండుకుంటే, ఇక తేజ గుడికి ఇష్టమే. చిన్నప్పటి అట్లా వాళ్ళకు తినాలనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఇక నేను పండుకొని లేచిన మధ్యాహ్నం లేచే వరకు నేను మొత్తం వాటర్ ఇట్లా వర్షం అంటే చెప్పడానికి వర్షము దారాలు పడుతున్నాయి. ఇక తేజ ఆమె వండుకోలేదు. ఇక ఆమె గింతగానం వర్షం పడ్డది మమ్మీ నువ్వు పండుకొని లేచే వరకునే ఇట్లా వర్షం అంటే బాగా వర్షం, గాడ్పు వర్షం, హైదరాబాద్ అంతా ఇట్లా తికమ్మకి అయిపోయింది. ఇక మనము ఇక అంత టైంలోనే ఈ వర్షం చూడు ఏ లెవెల్లో పడుతుందో, ఇక అట్లా పడుతుంది. ఇక మేమైతే వాకింగ్కి అయితే వెళ్ళలేను. ఇక ఇది వర్షము ఇక ఆ రకంగా అంటే గాడుపు వర్షము అన్నీ ఇంతే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఇక ఇది ఏంటంటే నచ్చలేదు అనుకో.